జరగండి జరగండి లే ఆవేశపడద్దు నా మాట విను ఇలా కుమార్ వద్దు కుమార్ వద్దంటుంటే నా మాట విను కుమార్ వద్దు కుమార్ నా మాట విను తప్పుకోండి అతను వదలండి నన్ను చంపడానికి రా అందరికీ విషయం తెలియాలని నేను కోరుకుంటున్నాను రా నన్ను చంపు కుమారు వద్దు నన్ను చంపు అందరికీ విషయం తెలియాలని నేను కోరుకుంటున్నాను పోలీసులు వస్తున్నారు పద ఏంటి ఏమైంది ఏంటి ఇక్కడ గొడవ ఏమైందిరా నీకు ఆమె గురించి డాక్టర్ని పట్టుకుని కొడతావా చెప్పరా అసలు ఏం జరిగిందో చెప్పరా తను నేను ఓడిపోయేలా చేసింది గోవిందస్వామి ఒకటి వైపు వేలెత్తి చూపించి వాడే తనని మార్చరీలో పెట్టి చంపాడని చెప్పింది ఎలా ఎందుకు ఆ వివరాలు నేను అడగలేదు ఆ తర్వాత నేనేం చేశానో నాకే తెలీదు ఇది చాలా తేలిగ్గా ఆ విషయాన్ని చెప్పేసింది తనని చంపేశారని చెప్పింది తను చెప్పింది నిజమైతే నేను వెతికే రీటా ఇంకా నాకు దక్కదు అని నేను నా మనసుకి చెప్పి ఎలా నమ్మించగలను నేను నా మనసును ఎలా ఓదార్చగలను ఇంతవరకు నేను తనతో మెలిగింది తనతో మాట్లాడింది అన్ని ఎలా మర్చిపోగలను అసలు నేను వేసిన లెక్క ఎలా తప్పయింది నో నెవర్ ఒకవేళ అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో ఉండను నేను ఎందరో సాధువుల్ని ఋషుల్ని కలిశాను వాళ్ళ మూలంగా నాకు అతీంద్రియ శక్తులు లభించాయి వాటి సాయంగా రీటాని చూడగలిగాను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఈ లోకంలో ఎక్కడో ఒక చోట తన దేహం ఉంటుందని గట్టిగా నమ్మాను నా నమ్మకాన్ని బొమ్ము చేసింది నా మనసుని ముక్కలు చేసింది రీటాని చంపేశారు అంటే మరి తనెవరు తనకే తెలియకుండా తనలోంచి వచ్చిన నీడ ఈ నీడని నేనెందుకు నమ్మాలి అలా నమ్మితే నా లక్ష్యాన్ని సాధించలేక నేను ఓడిపోయినట్టేగా గోవిందస్వామి నువ్వు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావురా నేను దేన్ని నమ్మాలి రీటాను హత్య చేశారా లేక తనిప్పుడు ప్రాణాలతోనే ఉందా ఏమింది చెప్పరా తెలీదురా మేల్కోలేని గాఢ నిద్రలో ఉండి ఉంటుంది నా రీటా నేనది ఫీల్ అవుతున్నాను తను ఎక్కడో ఉంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ లోకంలో ఎక్కడో ఉంది ఇది నీకు న్యాయంగా ఉందా సరి స్వయంగా తనే తన మరణం ఎలా సంభవించిందో ఒప్పుకుంది కదా నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు నువ్వు చెప్పిన ఒక్కొక్క మాట తన మనసుని ఎంతో గాయపరిచుంటుందిరా నీకు మరీ అంత పంతం పనికిరాదురా ఈ అన్వేషణలో ఓడిపోయేది నువ్వు కాదురా తనే కాస్త నిదానంగా ఆలోచించి తననడుగు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని నా వల్ల కాదు తనని ఇంకోసారి నేను అడగలేను అడిగే తీరాలి నువ్వు మొదలెట్టింది పూర్తి చేసే బాధ్యత నీదే జరిగిందేంటో నువ్వు తెలుసుకోవాలి ఆ నిజాన్ని లోకానికి నువ్వే చెప్పాలి అడుగు నువ్వు ఆమెను అడుగు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఒక నీడైనా సరే దాని మీద నువ్వు కొంచెం కరుణ చూపించరా కొంచెమైనా కరుణ చూపించు నీ బాధను నాతో పంచుకున్నావు తన బాధని పంచుకోవడానికి నువ్వు తప్ప తనకింకెవరున్నారా For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.